హల్లెలూయా. మొదటిగా ప్రభువైనటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు. మరి కూడి వచ్చినటువంటి ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మంచిది, అందరు బాగున్నారా? మరి 2 వారాల నుంచి మీ మధ్యలో నేను లేను. మరి లాస్ట్ వారము ఒక వారం ఎలా మిస్ అవుతానే ఉంటాను హుబ్లీకి వెళ్తూ. మరి మరొక వారము హైదరాబాద్లో మా నానమ్మ గారు, అంటే ఇంతకు ముందు కూడా మీటింగ్స్కి వస్తారు వాళ్ళు, ఇక్కడికి కారు వేసుకొని కూడా వచ్చారు. మీటింగ్స్ జరుగుతున్నప్పుడల్లా వస్తారు మనకి. లాస్ట్ టైం రాలేదు. మరి వాళ్ళ అమ్మగారు బాగలేని స్థితిలో వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. అయితే చాలా సీరియస్గా ఉండేసరికి మరి మరణించారు. అసలు విషయం ఏంటంటే, నేను హుబ్లీ నుంచి వచ్చాను తర్వాత రోజు మరి కొంతమంది అంటారు మరి నువ్వు చేసేటువంటి ప్రార్థనలు తెలియకూడదని, కానీ నేను చెప్పాల్సి వస్తుంది ఈ సమయంలో. ఎందుకంటే కొన్ని చెప్పుకోవాలి, కొన్ని శోధనలు ఇలా జరుగుతాయి కాబట్టి వాటిని తెలియపరుచుకోవాలి. మనం జాగ్రత్తగా ముందుకెళ్తామనే ఉద్దేశంతో మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాను. నేను ఉదయం నుంచి కూర్చున్నాను. 2 శోధనలు ఎదురయ్యాయి. 2 శోధనలు. ఒకటి హుబ్లీకి సంబంధించినటువంటి సమస్య. అక్కడి నుంచి ఒక కాల్ వచ్చింది. ఇంకా ఆ శోధనలో ఉండగానే మరలా అది క్లియర్ అయిందిలే అని అనుకొని ప్రార్థనలో ముందు కొనసాగుతున్నటువంటి సమయంలోనే మరొక శోధన. ఇట్లా మీ నానమ్మ గారు చనిపోయారు, పోవాలి అని అనేసరికి తర్వాత రోజు ఆదివారం మందిరానికి రావాలి. ఆల్రెడీ ఒక వారం ఆగిపోయినాను, ఒక వారం సంఘస్థుల్ని చూడలేకపోయాను అనేటువంటి బాధ మనసులో. మరి ఎలా చేయాలని అర్థం కాలే. సర్లే నాన్న ఉన్నాడు కదా, నాన్న వెళ్తాడులే రెండింటికని నేను అనుకున్నా. రెండుని ఎట్లాగట్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడులే. మార్నింగ్ కొంత సమయం ఇక్కడ, మరి కొద్ది సమయం అక్కడ నాన్న అడ్జస్ట్ చేస్తాడులే అని అనుకున్నాను. మరి నేను ఆ సమయానికి ఫోన్ చేశాను నాన్నకు ఫోన్ చేస్తే నాన్న ఎక్కడున్నాడు? నాన్న బెంగళూరులో స్వార్థ నిమిత్తం పోయి ఉన్నాడు. ఆయన ఆదివారం నేను కూడా రాను, నువ్వు చూస్తావని నేను వెళ్ళాను ధైర్యంగా. స్వార్థ నిమిత్తం నువ్వు చూసుకుంటావని, నువ్వు ఎట్లా వచ్చేసావు కదా అని. అట్లా ఆమె చనిపోద్దని తెలియదు కదా, చనిపోద్దని నాన్నకు కూడా తెలియదు. ఇప్పుడు నాన్న వెళ్ళాలంటే 2 రోజులు పట్టద్ది. 2 రోజులు పోయే కాడికి అక్కడ వాళ్ళ కార్యక్రమం, జరగాల్సినటువంటి బరేల్ కార్యక్రమం జరిగించబడుతుంది, భూస్థాపన కార్యక్రమం జరిగించబడుతుంది. చివరి చూసుకోవాలనేటువంటి విధానము దొరకదు నాన్నకి. సరే నాన్న ఆలోచించాడు ఏం చేయాలి ఎలా అని. మరి నువ్వేం చేస్తా ఉన్నాడు? నాన్న నేనేం చేసేది ఏముంది, నువ్వు వస్తానంటే నేను వెళ్తాను అని అన్నాను. అక్కడి నుంచి ఆల్రెడీ వాళ్ళకి డేట్లు ఇచ్చేసాడు. అంటే మనకి లాస్ట్ టైం మీటింగ్స్కి వచ్చాడు కదా బెంగళూరు నుంచి పెద్ద ఆయన, ఒక ఆయన, ఆ పాస్టర్ గారు నాన్ని వాక్యం చెప్పుటకు ఆహ్వానించాడు. మరి సరే అని ఆలోచించాను నేను కూడా, ఎలా చేయాలో అర్థం కాలేదు. మరి తమ్ముడు వస్తాడులే అని చెప్పాడు. ఇక్కడికి తమ్ముడు వస్తానన్నాడు కదా, సర్లే తమ్ముడు వస్తున్నాడు, ఆరాధన జరిగించబడద్దులే అని సర్లేని ఆలోచించాను. మరలా కొద్ది సమయం తర్వాత తమ్ముడు కూడా రావట్లేదు, తమ్ముడు కూడా అక్కడికే వెళ్తున్నాడు అని అనేసరికి నాకు అర్థం కాలేదు. సరే నేను ఏదో ఒక పాస్టర్ని పంపించాలి అని చెప్పి నాకు తెలిసినటువంటి నెల్లూరులో ఫోన్ చేశా పాస్టర్కి. చేస్తే వెళ్తానయ్యా అని అన్నాడు. వెళ్తానయ్యా అనే కాడికి సరే ఓకే అని పాస్టర్ని పంపిద్దామని చెప్పి ఫోన్ చేశాను. ఆయన వస్తానన్నాడు. ఆయన వస్తానన్న తర్వాత అప్పుడు ఉపవాస ప్రార్థన అనేది నేను అప్పుడు విరమించుకున్నా. అప్పుడు దాకా కూడా విరమించుకోలేదు. ఎందుకంటే దేవుని ప్రార్థనలో ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా ఆయన చిత్తమే, మనం ఏం చేయలేం, అవునా కదా? అందుకని నేను ప్రార్థనలోనే అలాగే కొనసాగుతూనే ఉన్నాను. కొనసాగుతూనే ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు
సరే అన్నారు, వాళ్ళు వస్తానన్నారు, ధైర్యం కలిగింది. ఆ తర్వాత నేను బయలుదేరేదానికి సిద్ధపాటు అయినాను హైదరాబాద్కి. ఆ తర్వాత మరలా ఏమన్నాడంటే, మరి ఆ చర్చికి అని అన్నాడు నాన్న. అర్థం కాలేదు, మళ్ళీ ఆ చర్చికి ఎలా అని ఆలోచించా. సరే, మన తెగచర్ల ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి పౌలు పాస్టర్ వచ్చాడంట కదా లాస్ట్ వారం. ఆయన వచ్చింది అంతకుముందు వారం నాన్న వచ్చాడా, ఫస్ట్ మొన్న వారం తర్వాత తెగచర్ల పాస్టర్ వచ్చాడు. అలా ఆయనతో మాట్లాడితే సరే ఆయన ఇక్కడికి పంపించి వారిని అక్కడికి పంపించాం, నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఆయన. దేవుని కృపను బట్టి మరి ఆయన యొక్క సన్నిధిలో ఆరాధన ఆగకుండా జరిగించబడ్డది. కొన్నిసార్లు ఏమవుతాయంటే శోధనలు జరుగుతూ ఉంటాయి, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళినా కూడా నేను హుబ్లీలో ఉన్నా సరే, హుబ్లీలో ఉన్న ఆరాధన జరగాల్సిందే, ఎక్కడున్న ఆరాధనలో ఉండాల్సిందే. హైదరాబాద్ వెళ్ళినా సావు కార్యక్రమం అయినా సరే కొద్ది నిమిషాలు దేవుని మందిరంలో ఉండాల్సిందే. ఎంత బిజీ పని అయినా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని ఆరాధన మాత్రం వదిలిపెట్టేది ఉండదు. ఒకసారి ఇలాగే భలే శోధన వచ్చింది. హుబ్లీలో కూడా ఆరాధనకి అటెండ్ కాలేనటువంటి సమయం ఏర్పడ్డది నాకు. ఒకసారి ఒక పెద్ద ఆయనకి, మా టీంలో ఉన్నటువంటి పెద్ద ఆయనకి బాగా లేకుండా వచ్చింది. ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా ఆయన దగ్గర ఎవరు ఉండట్లే. ఇంకా పిఎంగా అక్కడ మేనేజ్మెంట్ గా ఉన్నటువంటి నేనే ఉండాలి, తప్పదు. ఇంక మిగతా వాళ్ళని ఉండమంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏదో అదోలే ఇదోలే, మాకెందుకులే, ఏమన్నా అయితే ఏమన్నా అవద్దేమో అనేటువంటి ఉద్దేశంతో భయపడిపోతున్నారు వాళ్ళు. సరే, బాధ్యత ప్రకారం నేనైతే ఉండాలి, కానీ ఇక్కడ టీంని నడిపించాలి, మరి హాస్పిటల్లో ఉండాలి. సరే, టీంని ఎవరో ఒకరు నడిపించుకుంటారు. పెద్ద ఆయన బాగలేదు కదా, ముందు ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసి రాత్రి అంతా అక్కడే మేలుకున్నా. ఉదయాన్నే ఆరాధనకి వెళ్ళాలి. ఈయన వదిలేసిపోతే ఈయన మళ్ళా బాధపడతాడు. ఆయన క్రిస్టియనే, బాధపడతాడేమో అంటే అది మనిషి కంటే ఆరాధన ముఖ్యమైపోయింది ఆయనకి అని అనుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఇప్పుడే వస్తానయ్యా అని చెప్పి బయటకు వచ్చేసి లొకేషన్ పెట్టుకున్నా. మనకు తెలియదు కదా సంఘాల చర్చి దగ్గరలో ఎక్కడైనా వాకబుల్ డిస్టెన్స్ లో ఎక్కడైనా చర్చిలు ఉంటాయో అని చెప్పి ఆ గూగుల్లో మ్యాప్ లో సెట్ చేస్తే 1.5 కిలోమీటర్ దూరం చూపించింది. సరేలే వెళ్దాము, వెళ్ళేసి తొందరగా వచ్చేద్దాం అని అనుకున్నా. నేను వెళ్తూ ఉన్నాను, ఆ దగ్గర చర్చి దగ్గరకు వెళ్తున్నాను. పెద్ద ఆయన ఫోన్ చేశాడు, ఎటు వెళ్ళిపోయావు ఏంది అని ఆందోళన పడ్డాడు ఆయన. అవునా పెద్ద ఆయన, నువ్వేమో ఆందోళన పడబలేదు, ఆదివారం కదా ఈరోజు మందిరానికి వచ్చాను. ఎట్లా ఆయన ఏదైనా బాధపడతాడేమో అనుకున్నా, పాపం బాధపడలా. సరేనయ్యా నిదానంగా ఉంటారా, ఏమన్నా అయిందేమో, మరలా ఏమన్నా అయిందేమో, సీరియస్ అయిందేమో టెన్షన్ పడ్డాను. సర్లే ఏం కాలేదులే అని చెప్పాడు. తర్వాత ఆరాధన చూసుకున్నాను, వచ్చాను. అంటే ఏ సమయం ఎంత ఇబ్బంది వచ్చినా మాత్రం ఆరాధన అనేది మాత్రం ఖచ్చితంగా వదలకుండా, మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాను. మరి దేవుని కృపలో ఆయన ఆరాధనలో మరి ఒకవేళ ఇక్కడ మన సంఘంలో మిస్ అయినా బయట మాత్రం నాకు మిస్ అవ్వనివ్వడు. ఎక్కడో ఒక చోట దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మనము దేవుని సందేశంలోకి వద్దాం. మరి ఎందుకంటే ఈ విషయం ఎందుకు తెలియపరచాల్సి వచ్చిందంటే కొన్నిసార్లు మనము దేవునిలో ఎక్కువగా నడిచేటప్పుడు, దేవునిలో ఎక్కువగా ఇష్టముగా వెళ్ళేటప్పుడు చాలా శ్రమలు, శోధనలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ముందుకు అడిగేయడమే, ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ముందు అడిగేయడమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, ఈరోజు మంచి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 4వ అధ్యాయం కొన్ని వచనాలు ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము మరి 4వ అధ్యాయం కొన్ని వచనాలు, మొదటి నుంచి కొన్ని వచనాలు. ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి, కొంచెం ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపరి కయ్యూను భూమిని సిద్ధపరచువాడు. కొంతకాలమైనటువంటి పిమ్మట కయ్యూను
పొలము పంటలో దేవునికి కొంత అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా ఆ ఆ యెహోవా హేబెలును అతని అర్పణలను లక్ష్యపెట్టాను, కయ్యూనును అతని అర్పణలను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబొచ్చుగనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీ సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. హల్లెలూయా. శబ్దమా గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. చాలా చక్కటి వాక్యం ఇది. దీంట్లో చాలా మర్మం దాగుంది, చాలా మర్మం దాగుంది. ఏంది పాస్టర్ గారు మర్మాలు? ఏ మర్మాలు తెలుసుకుని ఏ లాభం? ఏం చేయమంటావు? ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయి, మీరేమో రేకుల కింద కూర్చోబెట్టారు, 2 ఫ్యాన్లు వేశారు. ఏ మర్మాలో లే మాకు ఈ మర్మాలు అని అంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనేక విషయాల్లో ఎక్కువగా శ్రమ పడతాం. పడవా? ఉదయం నుంచి సాయంత్రం దాకా మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన అందరి కోసం చాకరీ చేసో, కష్టం చేసో, పని చేసో, ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, మరి లేకపోతే వ్యవసాయం చేసో, ఏదో ఒకటి చేసి ఏం చేస్తాం? మన కుటుంబం కోసం ప్రయాసపడుతూ ఉంటాం, అవునా కదా? కానీ ఒకటి మర్చిపోతాం, ఒకటి మర్చిపోతాం. ఏంటది? చెప్పాలి. సంతోషం, రోజు సంతోషపడతానే ఉంటాం మనం. ఏం మర్చిపోతాం? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం అంటే కుటుంబ పనిలో పడిపోయి, కుటుంబం యొక్క బాధ్యతలో పడిపోయి, కుటుంబాన్ని పోషించేటువంటి విధానములో పడి మనం ఏం చేస్తామంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆ పనులను బట్టి, ఆ కష్టాన్ని బట్టి అలసిపోయి, ఆ ప్రయాసతో చేసి 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 బాగా అలసిపోయి ఎవరిని మర్చిపోతాం అంటే దేవుణ్ణి మర్చిపోతాం. హల్లెలూయా. నిజమేనా? సాయంత్రం వచ్చేసరికి ఏం ప్రార్థన చేస్తాం? ఉదయం బయలుదేరానన్నా, ఉదయం అనంగా బయలుదేరాను, ఆటోకి సిలిండర్లో టైం అయిపోయింది, సర్వీస్ చేయాలి, వెళ్ళాను. అక్కడి నుంచి వెంకటాచలం వెళ్ళాను. అక్కడ ఆ సిలిండర్లు చేసుకొని, ఆ బండి అంతా క్లీన్ చేసుకొని మళ్ళా పొదలకూరు వచ్చాను. పొదలకూరు వచ్చి బైబిల్ కాలేజీలో బైబిల్ లెసన్స్ విని మరలా 7 గంటలకు మళ్ళీ రిటర్న్ అయ్యాను. ఇంటికి వెళ్ళేసరికి 10:30, 11 అయిపోయింది. 10:30, 11 అయిపోయింది. ఇంకా ఆ టయాన మోకరించి ప్రార్థన చేయాలంటే ఓపిక నుంచి వస్తుంది. సుదా ఆటో నడిపి నడిపి ఎత్తేసి వేసి 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 ఏమైపోయింది? ఒళ్ళంతా అయిపోయింది. ఇంకేమవుతుంది? నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు, మోకాల నొప్పులు. బ్రేక్ తొక్కి తొక్కి ఈ మోకాల నొప్పు, క్లచ్ నొక్కి నొక్కి గేర్లు వేసి వేసి ఈ చేయి నొప్పి, ఎక్సలేటర్ అట్టే పట్టుకొని ఈ చేయి నొప్పి, కూర్చొని ఎత్తి వేసి 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 నడాలి నొప్పి. ఇంకేం సహరసతి? ప్రార్థన చేద్దామనంటే మోకాలు నొప్పులుగా ఉన్నాయి. సరే కూర్చొని అన్నా చేద్దాం అనుకుంటే నడుములు ఏందో నొప్పులుగా ఉన్నాయి. అంటే ఏమైపోతుందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పనిలోనే బిజీ అయిపోతున్నాం. కానీ ఆ సమయాన్ని నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చింది? సరే ఉదయం నుంచి దేవుడు మరి ఆటోలో వెళ్ళేటప్పుడు ఏ లారీ కొత్త కొడుతున్నాను,
ఏ బైక్ గుద్దకూడదు నన్ను, ఏ బస్సు గుద్దకూడదు నన్ను, నాకుండే రోగానికి ఏ హార్ట్ అటాక్ రాకూడదు. షుగర్లు వచ్చిన వారికి తొందరగా హార్ట్ అటాక్లు వస్తున్నాయంట. ఏది రాకూడదు నాకు. కానీ దేవుడు క్షేమముగా ఇంటికి తీసుకొని వచ్చి విశ్రాంతి తీసుకునేదానికి సమయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటప్పుడు కొద్దిసేపు అయినా ఆయన ఇచ్చినటువంటి ఆ మేలు కొరకు ఆయనకి మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. భారంగా ఉంటది. ఇప్పుడు కూడా రేకులు చెక్కగా ఉంది, ఎండ అయిపోయింది. ఇప్పటికే గంట సేపు పాస్టర్ పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు, ఆరాధన ఒక అర్ధ గంట సేపు నడిపించాడు. ఇంకేం వాక్యంలే, వదిలితే తొందరగా ఇంటికి పోవా, ఈ శక్తి ఉడక్కి ఉండలేకున్నాము అని అనిపిస్తుంది. అంతే. అవునా కదా? అనిపిస్తుందా లేదా? అనిపిస్తానే ఉంటది. నేను చెప్పకపోయినా మీ హృదయాల్లో అనిపిస్తుంటది. ఒకవేళ నేను ఏదైనా పొరపాటున ఏదో అన్నా కూడా మీ హృదయాల్లో ఎప్పుడెప్పుడు వదిలేస్తా, ఎప్పుడెప్పుడు పోదామని, ఎప్పుడెప్పుడు పోదామని. నిజమైన సంతోషం ఎక్కడో లేదమ్మా. నిజమైనటువంటి ఆనందం ఎక్కడో లేదు, మందిరంలోనే దాగుంది. 4 వారాల నుంచి చూస్తున్నా, కారులో పోయినట్టే, పోయిన ఆటోలు పోయినట్టే, పోయిన బైకులు పోయినట్టే ఉన్నాయి. ఆడేముందంటే ఆడేం లేదు. పైన ట్యాంక్ నిండింది అనుకో, నీళ్ళన్నీ బారితే మెట్ల మీద ఎట్ట బారుతాయి చూడు, అట్ట బారుతున్నాయి అక్కడ. దాన్ని హైలైట్ చేసేసారు, యూట్యూబ్ లో పెట్టి ఓ అని. అదేదో ఒక ఆనందం, అదేదో ఒక ఉత్సాహం అనుకొని పోయిన కారులే పోతా ఉన్నాయి, పోయిన ఆటోలే పోతున్నాయి. దానికోసమేమో సమయాల మీద సమయాలు, ఎన్ని కిలోమీటర్లు, 70, 80, 100, 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల నుంచి కూడా వస్తున్నాడు. యాడికి వెళ్ళిపోయింది తెలుసా? అనంతపూర్ జిల్లాలో గెలిపింది 350 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది, ఫోన్లోనే వెళ్ళిపోయింది. అబ్బా ఆడాడో వాటర్ ఫాల్ అంట, భలే పోతుంది. వాళ్ళు చూపిస్తున్నారు, పాస్టర్ మీ చర్చి కాడ నువ్వు చెప్పే సువార్త చెప్పే కాడ నైనా అని అంటున్నాడు. ఆయన ఇంకొక పాస్టర్, భలేవాడు పాస్టర్, మొన్న ఆడ బాప్తిసాలు ఇచ్చాడు. ఏమి లేదు పాస్టర్, ఊరినే పెనలో నీళ్లు పారుతా ఉండే, ఆ మెట్ల మీద నీళ్లు పారుతా ఉండే, వాళ్ళు పిచ్చిగాక వాళ్ళు ఏదో చేసినట్టే అదొక ఆనందంతో పోతా ఉంటారు పాస్టర్ అంటే. అయ్యి లేదయ్యా వాటర్ ఫాల్స్ అంట, మేము కూడా వస్తాడు సార్ రాండి. హల్లెలూయా. అంటే మనిషి ఆనందం ఏడుందంట, ఆడంది. ఎట్లా ఉంది మనిషి ఆనందం? ఏడుంది మనిషి ఆనందం అంతా? ఆడంది. కానీ నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంది? నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంది? తొందరగా పడబల్లే, ఆవేశపడబల్లే, చక్కగా దేవుని మాటలు విందాం, ప్రశాంతంగా ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం ద్వారా సంతోషంగా జీవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ధ్యానించుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానించలేదు, ఆల్రెడీ చదివారు కనుక నేను వివరిస్తాను, వినండి. ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఎవరిని సంపాదించుకున్నాడంట? ఒక మనుషుని సంపాదించుకున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు? ఇది సృష్టి ప్రారంభములో ఆదాముని అవ్వని దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత వాళ్ళు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత ఆ ఏదోను తోట నుంచి వారు త్రోసివేయబడ్డారు. త్రోసివేయబడిన తర్వాత ఆదాము అవ్వ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారికి దేవుని దయ వలన, ఎవరి దయ వలన? దేవుని దయ వలన కయ్యూనును కనెను. అయితే ఒక స్త్రీ జననం ఇచ్చేటువంటి సందర్భం, చాలా మంది మరి స్త్రీని గౌరవిస్తారు, గౌరవించడంలో తప్పు లేదు. కానీ ఆమెనే పూజించడం అనేది తప్పు. ఆమెనే పూజించడం అనేది తప్పు. ఇక్కడ అవ్వ ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. దేవుని దయ ఉంటేనే కానీ స్త్రీ మరి ఆ యొక్క సంతాన ఉత్పత్తి అనేది కలిగించలేదు. అది దేవుని దయ ఉండాలి. అందుకే అంటాడు, యెహోవా ఇచ్చు బహుమానము గర్భఫలము. గర్భఫలం అనేది
ఒక పిండం అనేది దేవుడిచ్చేటువంటి బహుమానం. అది దేవుడిచ్చేటువంటి ఒక గిఫ్ట్, దేవుడిచ్చేటువంటి ఒక గిఫ్ట్, అవునా కాదా? కానీ మనం అది అనుకోం. కొంతమంది దాన్ని చాలా రకాలుగా మాట్లాడతారు, చాలా చాలా రకాలుగా దాన్ని విమర్శించి దాన్ని చీల్చి చండాలి గందరగోళం చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఆమె కూడా ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను గర్భఫలాన్ని పొందుకున్నాను. ఈరోజు ఒక స్త్రీ అనుకోవలసినటువంటి విషయం ఏంటంటే, తను గర్భవతి అయిందంటే, గర్భఫలము పొందుకుంటుందంటే, ఆ ఫలము, ఆ ఫలింపు ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అందుకే ఇస్సాకు భార్యకి పిల్లలు కలగలేదు, గొడ్రాలు. ఎవరు? రిబికా. రిబికా అడుగుతూ ఉందంట ఇస్సాకుని, అయ్యా పిల్లలు కలగలేదు, ఏందయ్యా పరిస్థితి అని అడిగితే ఇస్సాకు అంటున్నాడు, నేను కాదు, నీకు గర్భఫలము దయచేసి వాడిని నేను కాదు. ఎవరైనా? పైన ఉన్నాడు ఒక ఆయన, ఆయనే దేవుడు. ఆయన ఇయ్యాల్సిందే. ఆయన దయ పొందితేనే నీవు గర్భాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీంట్లో మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అదే విధముగా యాకోబుకు కూడా తన భార్య అయినటువంటి రాహేలు ప్రేమించినటువంటి లేయాని చేసుకున్నాడు. లేయాకి పిల్లలు కలిగారు, కానీ రాహేలుకి పిల్లలు కలగలేదు. రాహేలుకి కోపం వస్తుంది, నా అక్కని పెళ్లి చేసుకున్నాడు, నాకేమో సంతానం ఇస్తున్నాడు, నాకేమో సంతానం ఇవ్వట్లేదని భర్త మీద కోపపడుతుంది. ఎవరు? రాహేలు. అప్పుడు యాకోబు అన్నాడు, నువ్వు నన్ను అడిగితే ఉపయోగం లేదు, నన్ను అడిగితే నువ్వు దేవుడిని అడుగు. అందుకే దేవుడు మంచి చక్కటి కుమారుని ఇచ్చాడు, యోసేపుని. హల్లెలూయా. ఎవరినిచ్చాడు? ఐగుప్తు దేశాన్ని మరి పరిపాలించే ఒక ధాన్యపు అధికారిగా, ఒక ప్రధాన మంత్రిగా నియమించాడు దేవుడు. అంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం అనేటువంటి విషయము మనం గ్రహించాలి. అయితే వీరు అవ్వకి ఆదాముకి మొదటి పురుషుడుగా కయ్యూని పుట్టాడు. ఎవరు పుట్టారు? కయ్యూను. తర్వాత హేబేలు పుట్టాడు. తర్వాత ఎవరు పుట్టారు చెప్పాలి? ఎవరు పుట్టారు? హేబేలు. ఈ కయ్యూను హేబేలు అన్నదమ్ములు. ఎవరంటే వీళ్ళిద్దరు? హేబేలు అన్నదమ్ములు. అయితే వీరు ఒకానొక దినాన దేవుని మందిరానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి వెళ్ళి, కయ్యూను వ్యవసాయం చేసేవాడంట. కయ్యూను ఏం పని చేసేవాడు? వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి. వ్యవసాయం చేసేవాడు కనుక తన దగ్గర ఉన్నటువంటి పండినటువంటి వడ్లలో కొన్ని వడ్లు తీసుకెళ్లి, కొన్ని ధాన్యం తీసుకెళ్లి దేవునికి ఇచ్చాడంట, అర్పణగా ఇచ్చాడు. మరి తమ్ముడైనటువంటి హేబేలు గొర్రెలను మేపేవాడు. వేటిని మేపేవాడు? పశువులను మేపేవాడు. వాటిల్లో హేబేలు ఏం చేస్తాడంటే కొన్ని మంచి క్రొవ్వినటువంటి గొర్రెలని బలిగా దేవునికి అర్పిస్తాడు. అయితే ఇద్దరు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. ఇక్కడ అన్న తీసుకొచ్చాడు, ఇక్కడికి తమ్ముడు తీసుకొచ్చాడు. ఎక్కడికి? ఈ పక్క అన్న తీసుకొచ్చినటువంటి ధాన్యం ఉన్నాయి, ఈ పక్క తమ్ముడు తీసుకొచ్చినటువంటి క్రొవ్వినటువంటి పొటేళ్ళు ఉన్నాయి. అయితే దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి అనేది ఎవరు నేర్పించాలి? వాళ్ళకి ఎలా తెలుసు? అది ఎవరు నేర్పించాలి? చెప్పాలమ్మా. పాస్టర్ అయ్యానా? పిల్లలు వాళ్ళు నడవవలసినటువంటి మార్గంలో నడవాలంటే ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు. మరి వీళ్ళు దేవునికి ఆరాధన, పూజ చేయాలి, ఇవి అర్పించాలని ఎవరు నేర్పించారు? అవ్వ ఆదాము నేర్పించారు. మరి అవ్వ ఆదాముకి ఎవరు నేర్పించారు? ఎలా నేర్పించాడు? ఎలా నేర్పించాడంటే అదే ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము చూస్తే ఆ మాట చదువుకుందాం. ఆ దేవుడైనటువంటి యెహోవా
ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోనని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకై ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఆదాముకి అవ్వకి సొక్కాలు గుట్టించాడట. ఏం గుట్టించాడు? ఏం సొక్కాలు? చర్మపు సొక్కాలు, ఎర్ర సొక్కాలు కాదు. ఏ సొక్కాలు? చర్మపు సొక్కాలు. చర్మపు సొక్కాలు అంటే దేని నుంచి వస్తాయి? ఏ చర్మంతో? జంతువుల చర్మంతో వస్తాయి. వాటితోనేనా? ఇంకా దేనితోనేనా? వాటితో తీసినటువంటి సొక్కాలు అవ్వకి ఆదాముకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అవ్వకి ఆదాముకి? వాళ్ళు అంతకు ముందంతా బాగానే ఉన్నారు. వాళ్ళకి వస్త్రం లేకపోయినా దేవుడు ఇచ్చినటువంటి మహిమా వస్త్రములు ధరించుకొని వాళ్ళు వెలిగించబడుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడు తొలగిపోయాయి ఆ వస్త్రాలు? దేవుడు ఇచ్చినటువంటి మహిమా వస్త్రాలు పండుని తిన్నప్పుడు తొలగిపోయాయి. అప్పుడు వాళ్ళు ఒంటి మీద బట్టలు లేవని వాళ్ళకి తెలిసింది. అంటే ఏమైంది? ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో మంచి చెడులు ఎరుగునట్లు. ఏందంట? మంచేదో చెడేదో ఎరిగినట్లు వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ ఒంటి మీద బట్టలు లేవని వాళ్ళకి అర్థమైపోతుంది. సిగ్గు బిడియం వచ్చేసింది. దాక్కుంటున్నారు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? పిల్లలు కదా, దేవుని పిల్లలు కదా. దేవుడు వాళ్ళు చేసినటువంటి పాపానికి 2 జంతువుల్ని బలిచ్చాడు. అవ్వకి ఒక జంతువుని, ఆదాముకి ఒక జంతువుని బలిచ్చి దాని నుంచి పెరిగినటువంటి తోలుని తీసి వారికి చొక్కాలుగా చేసి తొడిగించాడు. హల్లెలూయా. అక్కడ వాళ్ళకి ప్రార్థన అర్పణ బలి అనేది దేవుడు నేర్పించాడు. అంటే వీరు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా బలివ్వాలి, దేవునికి బలివ్వాలి, ఏదో ఒక మూల్యం చెల్లించాలి. అది అలా కొనసాగుతూ తన పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు కూడా అదే నేర్పించారు. పిల్లలకు కూడా అదే నేర్పించారు. ఏం నేర్పించారు? మందిరానికి వెళ్ళాలి, దేవుని దగ్గర మోకరించాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్పించారు. నేర్పించినప్పుడు ఒక ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఒకలాగా ఉంటారా? ఉండరు. ఎలా ఉంటారు? ఒకడు మూర్ఖుడైతే ఇంకొకడు జ్ఞానవంతుడు ఉంటాడు. ఒకడు బుద్ధి లేనివాడైతే ఒకడు బుద్ధి కలిగినవాడు ఉంటాడు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలే ఇవి. ప్రతి కుటుంబంలో ఉండేటువంటి సమస్యలే. ఇక్కడ కూడా అదే సమస్య. ఇక్కడ కయ్యూను పెద్దవాడుగా ఉన్నాడు, హేబేలు చిన్నవాడిగా ఉన్నాడు. మరి కయ్యూను ఎలా ఉన్నాడు? ఆ కింద వచ్చినలో చూస్తే కయ్యూను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబోచుకొనెను. హల్లెలూయా. అంటే ఎట్టున్నాడు ఇతను? ఎట్టున్నాడు అతను? ఎట్టున్నాడో యోహానుకు రాసినటువంటి పత్రిక, యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక, యోహానుకు రాసినటువంటి మొదటి పత్రికకి వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడికి వెళ్తే అక్కడ కయ్యూను ఏ విధంగా ఉన్నాడో స్పష్టంగా రాయబడి ఉన్నది. మనం చూద్దాము. మరి 11వ వచనం నుంచి ధ్యానించుకుందాం. 10వ వచనం నుంచి ధ్యానించమ్మా.
3వ అధ్యాయము 10వ వచనం. యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించని వాడు, తన సహోదరుని ప్రేమించని వాడు, ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనము ఒకరినొకడు ప్రేమింపమన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. హల్లెలూయా. ఇంకా చదువమ్మా. వాడు అతనిని ఎందుకు చంపినంటే తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. హల్లెలూయా. చెబుదామా? ఇక్కడ కయ్యూని ఎలా ఉన్నాడంట? తన క్రియలు ఎలా ఉన్నాయి? ఈ రోజు మందిరానికి వస్తున్నటువంటి మన అందరము ఎలా ఉన్నామో, మన క్రియలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కయ్యూను మందిరానికి వచ్చాడు, హేబేలు మందిరానికి వచ్చాడు. కయ్యూను వడ్లు తీసుకొచ్చాడు, ధాన్యం తీసుకొచ్చాడు. హేబేలు క్రొవ్వినుడి తీసుకొచ్చాడు. కొంతమంది ఏమంటారంటే కయ్యూను మంచి వడ్లు తీసుకురాలేదు, అందుకని కయ్యూని ఆయన ఇచ్చినటువంటి అర్పణ దేవుడు స్వీకరించలేదు. ఒకప్పుడు నేను కూడా చెప్పా, తరకలు తీసుకొచ్చాడు, అందుకని దేవుడు కయ్యూని అర్పణ అంగీకరించలేదు దేవుడు అని అన్నాను. కాదు, కానీ లోతుగా పరిశీలిస్తే, లోతుగా వెళితే కయ్యూని ఎలా ఉన్నాడంట? అక్కడ తీసుకొచ్చిన అర్పణ గురించిగా దేవుడు మాట్లాడుతున్నది, తన హృదయం గురించి మాట్లాడుతున్నాడు, తన క్రియల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎలా ఉన్నాయంట? అతను ఎలా ఉన్నాడంటే వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాడు. అసలు అన్నదమ్ముని చంపొచ్చా? ఎవరు చంపేది? వాళ్ళ ఎంత కక్ష ఉంటే, ఎంత కోపం ఉంటే, ఎంత రౌద్రం తెచ్చుకొని ఉంటే తమ్ముడు చంపాడు? ఒకసారి ఆలోచించండి. అంటే తన పనులు ఎలా ఉన్నాయంట? తన హృదయం ఎలా ఉందంట? చెడుతో నిండిపోయి ఉంది. తన హృదయము చెడుతనముతో నిండిపోయి ఉంది. ఇక్కడ చూస్తే వాడు అతనిని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి. ఎందుకు చంపాడు? ఎందుకు చంపుతాడు ఒక మనిషి ఇంకొక మనిషిని? కత్తి తీసుకొని పోయి పొడి చేయడమే కాదు, కత్తి తీసుకొని పోయి దీనికి కూడా ఇంకొక వాక్యం చెప్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీద్దాం. నరహత్య చేయొద్దన్నాడు దేవుడు. ఏం చేయొద్దన్నాడు? ఏం చేయొద్దన్నాడు అక్క? పరిశుద్ధక్క, ఏం చేయొద్దన్నాడు దేవుడు? నరహత్య చేయొద్దన్నాడు. నరహత్య అంటే ఏంది? మనిషిని చంపడం. నర అంటే నరుడు, హత్య అంటే పొడవడం, చంపడం. అంటే నరహత్య చేయొద్దన్నాడు, నరుణ్ణి చంపొద్దన్నాడు. మరి మేము ఎప్పుడు చంపాం పాస్టర్ గారు? మనం చంపం, చంపిస్తారు. మన చేత ఒకటి చంపిస్తాడు. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మరి 5వ అధ్యాయము 21 నుంచి ధ్యానించుకుందాం కొన్ని మాటలు. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుచున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు నీ బలిపీఠమునొద్ద అర్పణము అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలగదని అక్కడ నీకు ఆజ్ఞాపించి నీకు జ్ఞాపకం వచ్చినలడా, అక్కడ బలిపీఠమును ఎదుటనే
నీ అర్పణ విడిచిపెట్టి ముందు నీ సహోదరునితో సమాధానపడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అమ్మా అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా మీకు? దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? వాక్యం వినాలి, కొద్ది నిమిషాలు వాక్యం వినాలి. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? చెప్పాలి, దేని గురించి మాట్లాడుతున్నాడు? నరహత్య. నేను ఎప్పుడు చేశాను పాస్టర్ గారు నరహత్య? మా మీద మర్డర్లో, హత్యలు అన్నీ మా మీద వేసేద్దామని నువ్వు వాక్యం బయట పట్టుకొని మైక్ పట్టుకొని చెప్పేస్తున్నావు. అన్యాయం పాస్టర్ గారు, మీరు ఇట్లా వాక్యం చెప్పడం అని అంటారా? ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పేది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును నరహంతకుడే. ఎవరి మీద అంట? సహోదరుడి మీద, సహోదరి మీద. అంటే ఎవరు? ప్రపంచంలో ఉన్నవారందరూ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ ఎవరో ఎవరో అందరూ నీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు నరహత్య చేసేవాడే. కయ్యూని కోపం వచ్చింది. ఏం చేశాడు? ఏం చేశాడు? ముఖం చిన్నపుచ్చుకున్నాడు. కోపం వస్తే ఏమవుద్ది మనకి? మిరియాలు, కారాలు నోరతం వేసేయాలరా వాడిని అని చెప్పి ఏం రద్దుతా? కత్తులు నోరట్లా. కడప, అనంతపురం అయితే కత్తులు నోరుతారు. ఏం నోరుతారు? మన సైడు మిరియాల కారం నోరుతారు. ఎక్కడ? రోడ్డు మీద కాదు, మనసులో. ఎట్లా నోరుతారా? వేసేస్తా. ఛాన్స్ దొరికితే వేసేస్తా వాడిని, ఛాన్స్ దొరికితే వేసేస్తారని. అయితే కోపడ్డాడు కయ్యూను, చిన్నపుచ్చుకున్నాడు. కోపం ఎక్కువైపోయింది, క్రోధం ఎక్కువైపోయింది. ఏరా, నువ్వు ఇచ్చినయేమో దేవుడు తీసుకున్నాడు, నేను ఇచ్చినేమో తీసుకోలేదు. అంటే నువ్వు మంచోడివి, నేను చెడ్డోనా? ఏమంటున్నాడు? నువ్వు మంచోడివి, నువ్వు మంచోడివి, నేను చెడ్డోనా? నేను చెప్పిన మాట అంటాను నువ్వు. కానీ హేబేలు దేవుడు ఎడబైపోతున్నా వదిలేనా? దేవుడు అన్నా, నన్ను ఏం చేయమంటావు అన్నా? దేవుడు చెప్పినట్టు చేశా నేను, దేవుడు చెప్పిన పనే చేశా నేను. కానీ కయ్యూను దేవుని చెప్పిన పని చెయ్యట్లేదు. ఎవరు చెప్పిన పని చేస్తున్నాడు కయ్యూను? చర్చికి వస్తానే ఉన్నాడు కయ్యూను, బైబిల్ పట్టుకునే ఉన్నాడు, దేవునికి అన్ని ఇస్తానే ఉన్నాడు. కానీ బుద్ధులు మారట్లా. ఏం మారట్లేదు? బుద్ధి మారట్లేదు. చేసే తప్పులు చేస్తానే ఉన్నాడు, అక్రమాలు చేస్తానే ఉన్నాడు, అన్యాయాలు చేస్తానే ఉన్నాడు. నువ్వు ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు చేసేయాలమ్మో, నీ అర్పణ దేవుడు అంగీకరించడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కయ్యూని క్రియలు ఎలా ఉన్నాయంటే చెడ్డగా ఉన్నాయంట. చెడ్డ అంటే ఏంటి? చెడ్డ అంటే ఏంటి? తన బుద్ధులు ఎలా ఉన్నాయంట? చెడ్డగా ఉన్నాయి. పైకేమో చేస్తున్నాడు, దేవుడికి వస్తున్నాడు. వస్తున్నామంటే వస్తున్నాం. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? కయ్యూని హేబేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. మనతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతో కాదులే పాస్టర్ గారు అని అంటే కుదరదు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆత్మావేశంతో మాట్లాడు దేవుడు. ఆయన ఎలా మాట్లాడు దేవుడు? ఆత్మతో మాట్లాడు దేవుడు. నీ హృదయాన్ని తడతాడంతే. నువ్వు పాపం చేస్తూ ఉంటే, నువ్వు చెడు మార్గంలో నడుస్తూ ఉంటే నీ హృదయాన్ని తడతాడు. రే, తప్పు చేస్తున్నావు నువ్వు, తెలుసుకో. అవునా కదా? చెడేదో మంచేదో మనకు తెలుసా తెలీదా? కొన్నిసార్లు చెడు చేసేటప్పుడు కూడా భయం వేస్తుంది గుండెల్లో. రైళ్లు పరిగెస్తే మనకి. ఎవరు చెప్తున్నారు అది? దేవుడు చెప్తున్నాడు. పాపంలోకి నిన్ను పానీయకూడదని, ఆ చెడు మార్గంలోకి పానీయకూడదని తెలుసుకోవాలి మనం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు నీ సహోదరు మీద కోపడితే నువ్వు నరహత్య చేసినట్టే. ఇంకా అంటున్నాడు, రే పనికి మాలోడా, వెద్దుడా, దేనికి పనికి రావు కదా నువ్వు, పొర దూరంగా అని అసహించుకున్నా కూడా నీవు అన్నా నరహత్య చేసినట్టే.
అదేంటి పాస్టర్ గారు, కత్తి తీసుకొని పొడిస్తేనే కదా నరహత్య? మరి ఇదేంటి ఎట్లా చెప్తున్నావు? కోప్పడితే నరహత్య అంటున్నావు, మరి వాడిని అసహించుకుని వ్యర్థుడా అంటే నరహత్య అంటున్నావు. ఏ విషయంలో కోప్పడాలి నువ్వు? ఏ విషయంలో కోప్పడాలి? వాడిని మంచి త్రోవలోకి తీసుకొచ్చే విషయంలో కోప్పడాలి. ఒక సందర్భంలో పేతురు మరి అడుగుతాడు శిష్యుడు ఏమని, అయ్యా నా సహోదరుని లేకపోతే నా తమ్ముడిని నేను ఎన్నిసార్లు క్షమించాలంటే 70 మార్లు క్షమించమన్నాడు. హల్లెలూయా. ఎన్ని మార్లు? 70 మార్లు క్షమించాలి నువ్వు. నేను ఒకసారి క్షమించే మాటలు, 2 సార్లు క్షమించే మాటలు, ఎన్నిసార్లు అయినా సరే నువ్వు క్షమిస్తూనే ఉండాలి నీ సహోదరుని. హల్లెలూయా. ఏముండాలి మనలో? క్షమించే హృదయం ఉండాలి. మనం క్షమించే హృదయం ఉండాలి. దేవుని బిడ్డ ఇక్కడ అంటున్నాడు, నీ తమ్ముడు మీద నువ్వు కోప్పడకూడదు. మనం దేనికి కోప్పడతామంటే, వాడు అక్రమంగా నా మీద ఉన్నాయన్నీ వాడు అన్యాయం చేస్తున్నాడే, వాడు బాగుపడిపోతున్నాడే. దేనికి కోప్పడతాం మనం? తమ్ముడు బాగుపడుతుంటే చూడలేము, అన్న బాగుపడుతుంటే చూడలేము, అక్క అప్పజెల్లెలు బాగుపడుతుంటే చూడలేము, బంధువులు మిత్రులు బాగుపడుతుంటే చూడలేము. దానికి కోప్పడతాం. ఇక్కడ హేబేలు ఆ యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టేసరికి, తీసుకునేసరికి మనసు ఓర్వల, కయ్యూనికి అన్నకి ఓర్వల. వాడి తీసుకున్నారు. నువ్వు అంత మంచోడు అయిపోయావరా? నువ్వు అంత మంచోడు అయిపోయావా? కొంతమంది శాడిజం భయంకరంగా ఉంటుంది. శాడిజం మామూలుగా ఉండదు. వాళ్ళ శాడిజం ఎట్టుంటదంటే, వాళ్ళ యొక్క ఈగోని బయట చూపించుకునే దానికోసమైనా సరే మనల్ని ఆడొక చోట తొక్కాలని చూస్తారు. మనల్ని ఆడొక చోట తొక్కాలని. ఒక సందర్భంలో ఒకానొక చోట మరి ఏమైందంటే, ఒక స్నేహితుడు బాగా క్లోజ్గా ఉన్నారు నాతో. ఎంత క్లోజ్ అంటే మరి ప్రతి విషయంలోనూ బాగా సన్నిహితంగానే ఉండేవారు, ఏదైనా సరే. అయితే ఒకానొక సమయాన తనకి నచ్చింది నేను చేయలేకపోయా. అయితే అతను ఏం చేశాడు తెలుసా? కక్ష పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు, క్రోధం పెంచుకున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి స్థానం నుంచి నన్ను దూరంగా తోసేసేదానికి కోప్పడ్డాడు నా మీద. అధికారులకు కంప్లైంట్ ఇచ్చాడు, అనేక మందితో మాట్లాడాడు. నాకు అనిపించింది అప్పుడు, తన యొక్క హృదయం ఎలా అయిపోయిందంట? చెడు క్రియలు. అదే దేవుని క్రియలు కలిగినటువంటి, నీతి క్రియలు కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? చేయని పాపం చేస్తే ఎవరు చూసుకుంటారు లెక్క? ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు అని చెప్పి గమ్ముగా అయిపోతాడు. అది తమ్ముడు చేయని, అన్న చేయని, అప్పచెల్లెలు చేయని, ఎవరైనా చేయని, ఎవరు చూసుకుంటారు లెక్క? తీర్పు తీర్చువాడెవరు? నువ్వు క్షమించడం వరకే నీ బాధ్యత, మంచి మాట చెప్పడం వరకే నీ బాధ్యత. అట్టని చెప్పి నువ్వు అతనేదో నీ మీద కక్ష సాధించాడు, నువ్వు కక్ష సాధేదా. అందుకే హేబేలు రక్తము మొరపెడుతుందంత విశ్వాసంతో. ఎలా ఉందంట? చంపేశాడు హేబేల్ని, కయ్యూని చంపేశాడు, తమ్ముడిని చంపేసి పూడ్చిపెట్టేశాడు పొలంలో. తన పొలంలో పూడ్చిపెట్టేస్తే దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను ఏడే? నాకేం తెలుసు అంటే ఎలా ఉన్నాడు ఆయన? కయ్యూను ఎలా ఉన్నాడు? చెడు క్రియలు కలిగి ఉన్నాడు. మరి మేము అంత ఘోరమైన పని చేయట్లేదులే పాస్టర్ గారు, మీరు చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ కొన్ని సందర్భాల్లో మనలో ఉన్నటువంటి చెడు క్రియలు, చెడు బుద్ధులు, చెడు ఆలోచనల వల్ల ఏమవుతూ ఉన్నామంటే, ఇతరులను అసహించుకుంటూ ఉన్నాము, ఇతరుల్ని ప్రేమించట్లేదు, ఇతరుల్ని గౌరవించట్లేదు, ఇతరుల్ని ఆదరించట్లేదు. ఇదే నరహత్య అంటే. ఇదే ఏదో కత్తి తీసుకొని పోయి పొడి చేయడం కాదు నరహత్య అంటే. చిన్నయే. వ్యర్థుడా, అసహించుకున్నావా, నరహత్యే. ఇక్కడ అంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడు అంటే, ద్రోహి, నువ్వు ద్రోహివిరా. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు. అవునా కాదా? మన మనసుకి కొద్దిగా బాధగా ఉంటది. ఏంది పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడు? మేము చేయకపోయినా మమ్మల్ని అంటే మీకోసం చెప్పట్లేదు. ఇది ఫ్యూచర్లో సైతానుడు అలా నడిపిస్తాడు, అలా తీసుకెళ్తాడు మనల్ని. అలాంటి సందర్భాలు
చాలా తగిలాయి నా జీవితంలో. అందుకే ఇందాక ఒక సందర్భం ఎక్స్ప్లెయిన్ చేశా. తన తన తనకు నచ్చింది నేను చేయలేదని చెప్పి నన్నేం చేశాడు, అందరిలో అవహేళన చేశాడు, ఎగతాళి పరువు చేశాడు నన్ను, తన కక్ష సాధించడం కోసం. నరహత్య కాదా? అదే తనలో మంచి బుద్ధులు కానీ దేవుని నీతి బుద్ధులు కానీ ఉంటే ఏం చేస్తాడు? నా ఫ్రెండే కదా, చేయలేదు, వానిలే అని గమ్ముగైపోతాడు. లేదు, నా తమ్ముడే కదా, వానిలే అని గమ్ముగైపోలేదు. కయ్యను కక్ష, కోపము, తన సత్క్రియ, తన పని. సత్క్రియ అంటే ఏంది? తన పని ఎలా ఉంది? వ్యర్థముగా ఉంది, ద్రోహి అనే విధంగా ఉంది, చంపేసే విధంగా ఉంది. ఈరోజు అలా నలుగురిలో నా పరువు, నన్ను అవహేళన, నాకేది రాదు అనే విధంగా నన్ను, అప్పుడు దాకా బాగున్నటువంటి స్నేహం ఏమైపోయింది? తన పనులేమో చెడుగానే ఉన్నాయి, కానీ లోకంలోకి చూపించుకునేదానికి మెప్పుగా చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? మెప్పుగా. నా అంత జ్ఞానవంతుడు లేడు, నా అంత మంచివాడు లేడు, నా అంత నీతిపరుడు లేడు అనే విధంగా మాటలు అలాగే ఉంటాయి, చేష్టలు అలాగే ఉంటాయి, క్రియలు అలాగే ఉంటాయి. కానీ ఒకానొక సమయం వస్తుంది, హల్లెలూయా, తీర్పు సమయం, ఒక సమయం వస్తుంది. ఆ తీర్పులో నిలబడాల్సి వస్తుంది. నేను నిలబడతాను, తను నిలబడతాయి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, నీ క్రియలు ఎలా ఉన్నాయో. ఇక్కడ హేబేలు రక్తము మొరపెట్టుకుంటూ ఉంది. ఎక్కడ? భూమిలో నుంచి మొరపెట్టుకుంటూ ఉంది. కయ్యూనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటి నీ తమ్ముడో అడుగుతావు, అప్పుడు సమాధానం ఏం చెప్తావు? కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, నీ ఆరాధన అనేది, నీ అర్పణ అనేది ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో ఉండాలి. ఎలా ఉండాలి? పూర్ణ హృదయంతో. ఊరికి చేతులతో తెచ్చి చేసినట్టే కాదు. అందరూ చేస్తున్నారులే, నేను చేస్తున్నాను, అందరు పోతున్నారులే, నేను పోతున్నాను, అందరు ప్రార్థిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను విధంగా ఉండకూడదు. ఇది నా దేవుని పని, ఇది నా పని కాదు. ఇది నా పని, నా దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి పని. ఆయన ఆజ్ఞ నేను పాటించాలి, గైకొనాలి. ఎలా? మంచి క్రియలు చేస్తూ. ఏం చేస్తూ? మంచి క్రియలు చేస్తాం. మనము అదే యోహానుకు రాసినటువంటి మొదటి పత్రికలోనే మనము 8వ వచనం, 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఈ మాట మనం జాగ్రత్తగా విందాం ప్రియ దేవుని బిడ్డలారా. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎవరంట పాపం చేయవాడు? పాపం చేయవాడు ఎవరు? అవునా కాదు? క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? క్రీస్తు ఎట్లా అవుతాడు? క్రీస్తు పిల్లలుగా ఎట్లా పిలువబడతారు? చాలా జాగ్రత్తగా గమనించాలి. మళ్ళా చదువమ్మా. అపవాది మొదటి నుంచి పాపం చేస్తానే ఉన్నాడు. వాడు పాపము చేయువాడు అపవాది సంబంధి. హల్లెలూయా. ఎవరి సంబంధం అంట? నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, అది నేనైనా సరే, ఎవరైనా సరే, వాడు దేవుని బిడ్డ కాదు. ఎవరు వాడు? అపవాది సంబంధే. అది గుర్తుపెట్టుకోవాలి మనం ముందు. మరి ఎవరు దేవుని బిడ్డ? ఆ కింద వచనంలో రాయబడి ఉంది, ఎవరు దేవుని బిడ్డ? చదవమ్మా 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఎవరంట? పాపము చేయనటువంటి వాడు దేవుని సంబంధి, దేవుని పిల్ల, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె.
వాడిలో ఎన్నటికీ పాపము చేయడం. అది గుర్తుపెట్టుకోవాలి ముందు మనం. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి అనిపించబడాలి అని అంటే నీళ్ళు ఏం ఉండకూడదంట? ఏం ఉండకూడదు? పాపం ఉండకూడదు. అది తెలుసుకోవాలి మనం. ఏం తెలుసుకోవాలి మనం? పాపమా, మనం పాపం చేస్తున్నామా లేదా అనే విషయాన్ని మనము గ్రహించాలి. పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. కాబట్టి నీవు చేసేటువంటి ప్రార్థన, నీవు చేసేటువంటి దేవునికి ఇచ్చేటువంటి అర్పణ పరిపూర్ణంగా ఉందా లేదా? ఎలా? లేకపోతే నీ క్రియలు చెడ్డగా ఉండి, నీ క్రియలు లోకానుసారముగా ఉండి, నువ్వు వచ్చేసి మందిరంలో అయ్యా ప్రభు అయ్యా అని చెప్పేసి అందరి మాదిరిగా నువ్వు చేస్తే అది నిజమైనటువంటి అర్పణ, అది నిజమైనటువంటి ప్రార్థన, అది నిజమైనటువంటి తెగింపు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, కూర్చుందాం. మరి ఈ సమయంలో మరి కూర్చుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి చివరి మాట మనం ధ్యానించుకొని ముగించేసుకుందాం. మరి మనం అర్పించే అర్పణలు, ప్రార్థనలు దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు. ఎలా ఉండాలంటే మరి మన క్రియలు, మన హృదయము సంపూర్ణముగా ఉండి ప్రార్థించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం అర్పించే అర్పణలను బట్టి కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించే విధానం కలిగి ఉండాలి. కాబట్టి మనం గ్రహించాలి, మరి మనం దేవునికి అర్పించేటప్పుడు మనం దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క పనులు చేస్తున్నామా లేదా అనేది గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. దాన్ని బట్టి మనం ముందుకి నడిపించబడాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను నన్ను నీ యొక్క అర్పణ, నీ యొక్క ఆరాధన, నీ యొక్క ప్రార్థన ఎలా ఉందో దేవుడు కోరుచు ఉన్నాడు. ఏ విధంగా ఉండాలో దేవుడు కోరుచు ఉన్నాడు. కయ్యూను, హేబేలు ఏ విధముగా దేవునికి అర్పించారు, కయ్యూని యొక్క స్వభావం ఎలా ఉందో, కయ్యూని ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాడో దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఒకవేళ మనం కయ్యూను స్వభావం కలిగి ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. మరి హేబేలు స్వభావం కలిగి ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. మరి ఈ సమయంలో మరి మోకరించిన ప్రార్థన చేసుకుందాం. మరి తర్వాత బల్ల కార్యక్రమంలోకి మనకు ముందు కొనసాగుదాం. ప్రియదేవుని బిడ్డలారా, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఘనుడా, రాజా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో నువ్వు ఎటువంటి అర్పణ దేవునికి ఇస్తూ ఉన్నావు. మరి ప్రభువా, దేవుడు హృదయాంతరంగాలు చూచువాడు. మరి పై రూపంలో ఉన్నటువంటి అర్పణలు కాదు, కానీ మరి అర్పిస్తున్నటువంటి అర్పణ ఎలా ఉందో ఈరోజు పరీక్షించుకోమన్నావు. కయ్యూను తన క్రియలు చెడ్డవిగా ఉన్నాయని తెలియపరచబడి ఉన్నది. మరి హేబేలు తన నీతిమంతుడుగా, నీతి క్రియలు కలిగి ఉన్నాయి కనుకే అతను మరణించును తండ్రి, తన విశ్వాసము చేత రక్తము మొరపెట్టిందని తెలియపరచబడి ఉన్నది. మరి ఈ సమయంలో తండ్రి నాయన, మరి కయ్యూని స్వభావం కాకుండా, కయ్యూనికి ఉన్నటువంటి ఆ యొక్క చెడు స్వభావం, చెడు క్రియలు కాకుండా అయా మంచి స్వభావం, విశ్వాసముతో, నీతితో అయా అర్పించే అర్పణలు, ప్రార్థనలు ప్రభువా నీ ఎడల భయభక్తులు కలిగి ఉండటకు విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలింపబడి ప్రభువా నాయన అభివృద్ధి చెందబడి ప్రభువా నీ కృపలో తెలింపచేసి మీరే ముందుకు నడిపించగలరు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.